గురు విష్ణు గురు బ్రహ్మ గురు దేవ మహేశ్వర సాక్షాత్తు త్రిమూర్తులకు ప్రతిరూపమైన మన గురువులకి పాదపూజ చేసే అవకాశం వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫోటో మీరు అక్కడ ముంగడికి వేసేయండి. ఫొటోస్ కూడా దిగండి. ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి అందరూ. మీరు అక్కడ ముంగడ ఒకళ్ళు పండి ఒకళ్ళు పండి. ఇక్కడ సైడ్ ఆ ఫోటోలు తీసి పాదపూజ అనంతరం గురువులకు వేదికపైకి ఆహ్వానించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి పాదపూజను సక్రమంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థులందరూ కూడా గురువుల పాదాలకు పూజ చేయాలని కోరుకుంటున్నాం. వాటర్ పట్టలా జీడ తీసుకో. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు. మన గురువులను సార్ సార్ ఇంకా సామాన్లు ఎంత సీట్లో ఉన్నారు, మిస్ అవుతున్నారు. అది ఒకసారి చూసుకోండి. అనిల్ గౌడ్ వెంక సార్ వాళ్ళు ఇద్దరు వెంక వరుసలో ఉండిపోయి సార్ వాళ్ళు అదే పాదపూజ చేసుకొని నమస్కారం పెట్టుకోండి. అందరూ కూడా ఎవరు మిస్ కావద్దు. గురువులకి దండం పెట్టుకోండి అందరూ. చిన్న చిన్న పొరపాటు ఉంటే గమనించాలి. ఫస్ట్ దండ వేయండి. ఇద్దరు బాయ్స్ దండ వేయండి. ఫస్ట్ దండ వేయాలి, తర్వాత కాలువ కప్పండి, తర్వాత మొమెంటో వేయండి. మొమెంటో చెప్పండు, గట్టిగా చెప్పండు. నా తరఫున మధుర స్మృతులు రాయడానికి నేను డైలీ చదివేస్తున్నాను ఉపాధ్యాయులకి. వాళ్ళ యొక్క మధుర స్మృతులను రాసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన రజితకి ఎలీనా టీచర్ మేడం రాలేకపోయారు కాబట్టి నెక్స్ట్ బాలకి కాబట్టి ఫస్ట్ పూలదండ వేయండి, తర్వాత చాలు కప్పండి, తర్వాత మొమెంటో రావాలి. ఓకే ఫస్ట్ చాలువా. ఓకే చెప్పండు, గట్టిగా చెప్పండు.
కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రభాకర్ సార్ మళ్ళించాలి. చదువుకునే వయసులో చదువు చెప్పడానికి వెళ్ళిపోయినా కాబట్టి మీ రాజు మిత్రమా వెయిట్ ఒక సైడ్ ఫర్ యూ నడు వెయిట్ అలానే ఉండాలి. ఓకే రెడీ ఫోటో కొంచెం ఫోన్ రెడీ అందరూ కెమెరాకి కాబట్టి కార్యక్రమాన్ని చేపట్టి పిల్లలకు కూడా మంచి సంస్కారాన్ని నేర్పిస్తూ ముందుకు ఎదగాలని థ్యాంక్ యూ మ్యామ్. ఆలస్యంగా అయినా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. సో ఇప్పుడు మన విద్యార్థుల ప్రసంగంలో భాగంగా ముందుగా మన మిత్రుడు ముగడంపల్లి సర్పంచ్